హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి జూన్ నెలలో ఎగ్జామినేషన్స్ జరగడానికి అవకాశం అయితే ఉంది. అఫీషియల్ డేట్స్ రాలేదు, కానీ మనకి ఎగ్జామినేషన్స్ జూన్ నెలలో జరగడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనకి కొన్ని న్యూస్లు అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే జూన్ నెలలో ఎగ్జామినేషన్ ఉంది అనుకుంటే ఈ లాస్ట్ 30 days ఆఫ్ టైంలో మీరు ఏ విధంగా ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం మేము ఇక్కడ కాంబో కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. 499 రూపీస్కే మీరు ఈ కాంబో కోర్స్ అయితే పొందవచ్చు. 1 year వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ కాబోయేటువంటి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే మీరు పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇందులో మీకు జీకేలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి 20,000 ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇంకా కరెంట్ అఫైర్స్ 2024 అండ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. స్టాటిక్ జీకే ఉంటుంది. రైల్వేకి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇంకా రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మనకి నెక్స్ట్ ఎన్టీపీసీకి తర్వాత జరగబోయేటువంటి ఎగ్జామినేషన్ ఇదే. సో రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మేము ఇక్కడ 499 రూపీస్కి అందిస్తున్నాం. 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ 3 కోర్సులు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మీకు ఈ 3 కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో మీకు కావాల్సినటువంటి కోర్స్ని ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ మనకి ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి రైల్వేకి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ యొక్క ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. కాబట్టి ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్నది రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డీకి సంబంధించింది. సో గ్రూప్ డీ కంటే ముందే రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఒక సీక్వెన్స్లోనే మనకి రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జూన్ నెలలో మనకి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే రైల్వేలో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఇందులో మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి యాప్టిట్యూడ్ నుంచి 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. రీజనింగ్ నుంచి 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ జరిగింది అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ 2-3 days ఎగ్జామ్స్ రాసినటువంటి వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏమిస్తారనేది నేను మీకు ముందే గెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే గతంలో రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనం చూసాం కాబట్టి దాన్ని బట్టి మనం ఒక అంచనా అయితే వేయొచ్చు. అదేంటంటే యాప్టిట్యూడ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ మీకు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మోడరేట్గా ఉంది పేపర్ అని చెప్పేసి అంటారు. అంటే డిఫికల్ట్గా కాకుండా అటు ఈజీగా కాకుండా మీడియంగా ఉంది, అంటే మోడరేట్గా ఉంది అని చెప్పేసి అంటారు పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్. ఓకే, అదే రీజనింగ్ చూసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చింది, 30కి 30 మార్క్స్ తెచ్చుకోగలిగే విధంగా ఈజీగా వచ్చింది అని చెప్పేసి అంటారు. ఇంకా జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 40 మార్క్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్ చాలా డిఫికల్ట్గా వచ్చిందని చెప్పేసి ప్రతి అభ్యర్థి చెప్పేటువంటి విషయమే అన్నమాట. సో మీరు షిఫ్ట్స్ ఇంకా గడిచే కొద్దీ చూసుకుంటే మనకి ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఇంకా డిఫికల్ట్ అవుతుందే తప్ప ఈజీగా అయితే ఉండదన్నమాట. అయితే మీరు ఇందులో మంచి స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి రీజనింగ్ అండి. 30కి 30 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్ రీజనింగ్ టాపిక్. ఇంకా యాప్టిట్యూడ్ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఈ జనరల్ అవేర్నెస్తో కంపేర్ చేస్తే యాప్టిట్యూడ్లోనే మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి మీకు ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీకు ఎంత చదివినా కూడా మీకు ఏదో ఒక పర్టికులర్ పార్ట్ నుంచి మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు ఏదో ఒక ఫార్ములా వేసి ఆన్సర్ తీసుకొచ్చేది ఉండదు. సో మీకు దానికి ఆన్సర్ తెలిస్తేనే మీరు పెట్టగలుగుతారు, లేదంటే ఆన్సర్ చేయలేకపోతారు. కాబట్టి సో ఇక్కడ మీకు యాప్టిట్యూడే ఆఫ్టర్ రీజనింగ్ తర్వాత కొంచెం స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టి మీరు దానిపైన ఎక్కువ మార్కులు తెచ్చుకోకుండా ఉండే కంటే కూడా
రీజనింగ్లో 30కి 30 మార్క్స్ తెచ్చుకునే విధంగా రిమైనింగ్ డేస్లో మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 30కి 30 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీనేనండి రీజనింగ్లో. సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో మీకు ఆల్రెడీ 30కి 30 మార్క్స్ వస్తే ఇంకా రిమైనింగ్ 70 మార్క్స్లో మీరు యాప్టిట్యూడ్ నుంచి ఒక 25 మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఈజీగా ఇక్కడే మీకు 55 మార్క్స్ అనేవి ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిపి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. రీజనింగే కదా ఈజీ అని చెప్పేసి మీరు దానికి సంబంధించి ప్రాక్టీస్ చేయకుండా ఉండొద్దు. ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి రిమైనింగ్ 30 డేస్లో. ఇంకా జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. సో మనకి ఎక్కువ వెయిటేజ్ రైల్వేలో దేనికి ఉంటుంది? సైన్స్ సబ్జెక్ట్స్కి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీకు ఎక్కువ వెయిటేజ్ జనరల్ అవేర్నెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఫిజిక్స్లో కొన్ని చిన్న చిన్న సమ్స్ ఇస్తాడు, ఎస్ఐ యూనిట్స్ అని, ఇంకా అదర్ యూనిట్స్కి సంబంధించినటువంటి చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి CBT 1 ఎగ్జామినేషన్లో. సో వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో అట్లీస్ట్ మీరు ఒక 25 మార్క్స్ తెచ్చుకున్న, 40కి 25 మార్క్స్ తెచ్చుకున్న, సో ఆల్రెడీ మీకు ఇక్కడ 55 మార్క్స్ ఈ రెండు కలిపి వస్తున్నాయి. ఈ 25 కూడా కలిపితే మీకు ఖచ్చితంగా 80 మార్క్స్ మీరు అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే CBT 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. 30 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి, 30 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ 90 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఈ 90 మినిట్స్ని మీరు స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎక్కువ టైం తినేసేది దేనికి అంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్కి ఎక్కువ టైం అనేది తినేస్తుంది. ఇంకా జనరల్ అవేర్నెస్కి సంబంధించిన 40 క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఒక 25 మినిట్స్లోనే ఒక 25 మినిట్స్లోనే ఆ 40 క్వశ్చన్స్ని సాల్వ్ చేసే విధంగా చూసుకోవాలి. ఇంకా అంతకంటే తక్కువ టైంలోనే అంటే 20 మినిట్స్లోనే మీరు ఆ 40 క్వశ్చన్స్ని చూసే విధంగా మీరు సాల్వ్ చేస్తే మీకు ఎక్కువ టైం అనేది మిగులుతుందన్నమాట. సో 90 మినిట్స్లో మీరు 25 లేదా 20 మినిట్స్ తీసేస్తే రిమైనింగ్ టైం అంతా కూడా మీరు మ్యాథమెటిక్స్కి ఎక్కువ టైం కేటాయించి తర్వాత ఇంకా కొంచెం తక్కువ టైంని రీజనింగ్కి మీరు కేటాయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు టైంని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఫస్ట్ యాప్టిట్యూడ్ వస్తే యాప్టిట్యూడ్కి సంబంధించి కొంచెం టైం అనేది వెచ్చించుకొని దానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి టాపిక్స్ పైన మీరు కొంచెం టైం ఎక్కువ పెట్టినా కూడా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకునే విధంగా మీరు టైంని ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ మాక్ టెస్టులు రాసినట్లయితే మీకు ఈజీగా టైంని ఏ విధంగా మీరు మేనేజ్ చేయొచ్చు అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. మేము మాక్ టెస్టులు అయితే ప్రొవైడ్ చేయట్లేదు, కానీ PDF మెటీరియల్ కోర్సెస్ అండ్ మెగా కాంబో కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం రైల్వే NTPCకి సంబంధించి ఫర్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన జాబ్స్కి. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే ఇందులో క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్గా రావడం జరుగుతుంది. సో ఇంకా మీరు PDF కోర్స్ తీసుకున్నట్లయితే 20 to 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే PDFs ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించిన PDFs అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. మాక్ టెస్ట్లు మీరు ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో కానీ ఇంకెక్కడైనా కూడా మీరు బై చేసి వాటికి సంబంధించి రిమైనింగ్ 30 డేస్ ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అయితే మీరు అటెంప్ట్ చేయండి. అట్లీస్ట్ వారానికి ఒక 2 పేపర్లైనా మీరు అటెంప్ట్ చేస్తే మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, మీకు టైం సరిపోతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో గన్ షాట్స్ అనేవి పెట్టాలన్నమాట ఎగ్జామ్లో. అంటే మీకు కరెక్ట్గా తెలిసినటువంటి క్వశ్చన్స్కి మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు తెలియనటువంటి క్వశ్చన్స్ని మీరు గెస్ చేసి పెట్టినట్లయితే నెగిటివ్ మార్కింగ్లోనే మీకు చాలా మార్కులు పోతాయి. సో నెగిటివ్స్ అవడం వల్ల. కాబట్టి మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ని ఇమీడియట్గా స్కిప్ చేసే విధంగా మీ యొక్క క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు. అది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది అంటే మాక్ టెస్టులు రాయడం ద్వారానే మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఒక స్టాండర్డ్ మాక్ టెస్టులకి సంబంధించిన ప్లాట్ఫామ్ నుంచి మాక్ టెస్టులను బై చేయండి. 10 మాక్ టెస్ట్ ఉన్నటువంటి కోర్స్ అయినా 20 మాక్ టెస్ట్ ఉన్నటువంటి కోర్స్ అయినా మీరు బై చేసి మీరు వారానికి 2 లేదా 3 టెస్టులు రాస్తూ మీ యొక్క టైం సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. 100 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి టైం సరిపోతుందా, 100 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారనేది చూసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత
మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనేది. ఓకే, మీరు ఎక్కడ మార్క్స్ కోల్పోయారనేది మీరు చెక్ చేసుకోవాలి, ఆ పేపర్ మొత్తం చూసుకోవాలి. దానికి సంబంధించి ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ టాపిక్స్ మీరు రిమైనింగ్ 30 డేస్లో చదువుకోవాలన్నమాట. సో దట్ మీరు వీక్గా ఉన్నటువంటి ఆ పర్టికులర్ టాపిక్స్ కూడా కవర్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు మాక్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా రాయండి. మాక్ టెస్ట్ అనేవి మీకు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట రియల్ ఎగ్జామినేషన్ రాయడానికి. ఓకే, అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి అంటే క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ అనేవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేము మీకు ఈ పీడిఎఫ్ కోర్సులో ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు చాలా హెల్ప్ అవుతాయి, ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ క్యాండిడేట్స్కి 30%, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ వస్తే CBT1 ఎగ్జామినేషన్ క్వాలిఫై కావడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. బట్ ఈ మార్క్స్తో పాటు మనకి ఇంకా కట్ ఆఫ్ అనేది పెరుగుతుందన్నమాట. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.2 crore పీపుల్ అప్లై చేశారు కాబట్టి NTPCకి మీకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్ క్వాలిఫైయింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఇచ్చారో దీనికంటే ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట. అంటే యూఆర్ క్యాండిడేట్స్కి 70+ మార్క్స్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మనం 2019లో అప్పుడు కూడా చూసాము, 70+ మార్క్స్ మనకి కట్ ఆఫ్ అయితే ఉంది యూఆర్ క్యాండిడేట్స్కి ఫర్ CBT1 ఎగ్జామినేషన్కి. సో ఇక్కడ చెప్పినట్లుగా 100కి 40 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారంటే అవ్వరు, దానికంటే ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు కట్ ఆఫ్ మార్క్స్ మీరు తెచ్చుకునే విధంగా CBT1 ఎలాగోలాగా CBT1 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే CBT2కి మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ అయితే ఉంది కదా, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ మీరు సిలబస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది జనరల్ అవేర్నెస్ ఎక్కువ సిలబస్ ఉందని, ఇంకా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది తక్కువగా ఉంది. సో రీజనింగ్ అనేది ఎంత లేదన్నా కూడా మీరు 10 రోజుల్లో మొత్తం ఫినిష్ చేసేయచ్చండి. అది కూడా చాలా ఎక్కువ అసలు రీజనింగ్ అనేది. కానీ ఇది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయకూడదు, వదిలిపెట్టకూడదు, ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ సిలబస్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ నుంచి అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతి టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా మీకు వాటికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే లైక్ కిరణ్ ప్రకాష్ అనేటువంటి రైల్వే ప్రీవియస్ పేపర్స్ బుక్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ బుక్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట ఆ బుక్స్. ప్రీవియస్ పేపర్స్ నుంచే మనకి మోడల్స్ అయితే వస్తాయి కాబట్టి రైల్వేలో మీరు ఖచ్చితంగా అవి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. వీటిపైన కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది మనకి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ కిందకు వస్తుంది. సో వీటిపైన మీరు కొంత ఫోకస్ అనేది చేయాలి. ఇది కొంచెం సబ్జెక్ట్ అనేది జామెట్రీ కానీ, ఆల్జిబ్రా కానీ, ట్రిగ్నోమెట్రీ లాంటివి కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది మనకి. సో వీటిని కూడా మీరు మంచి స్టాండర్డ్ బుక్స్ ఉంటే మీ దగ్గర లేదా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఉంటే ఖచ్చితంగా ఇవి కూడా ప్రతి మోడల్ నుంచి 10 క్వశ్చన్స్ చొప్పున ప్రాక్టీస్ చేయండి. ఇంకా జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా మిగిలినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ కూడా మేము 2024 కరెంట్ అఫైర్స్ అండ్ 2025 కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. స్పోర్ట్స్కి సంబంధించి సపరేట్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మేము మీకు PDFs రూపంలో మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించిన 30 టాపిక్స్ PDFs కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 199 రూపీస్ కోర్స్ తీసుకున్నా మీకు చాలా హెల్ప్ అవుతుందండి రిమైనింగ్ 30 డేస్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి సంబంధించి. కాబట్టి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఇంకా మీరు ఈ పర్టికులర్ జీకేకి సంబంధించి మనకి రైల్వే ఎగ్జామ్స్లో కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి రిపీటెడ్గా యాజ్ టీజ్గా అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించి, అలాగే సైన్స్లో కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ లాంటి వాటి నుంచి కొన్ని క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా వస్తాయి. సో ప్రీవియస్ పేపర్స్ మీరు ఖచ్చితంగా చదవాలి. సో ప్రీవియస్ పేపర్స్ మీరు చదవాలి అంటే మేము ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ 20,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాం. తీసుకుంటే అవి తీసుకోండి. లేదు అంటే మీ దగ్గర ఏమైనా కిరణ్ ప్రకాష్ లాంటి బుక్స్ కానీ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన బుక్స్ ఉంటే ఖచ్చితంగా అవి చదవండి. సో ఈ విధంగా మీరు ఈ 30 డేస్ని మీరు ప్లాన్ చేసుకొని రివిజన్కి సంబంధించి కేటాయిస్తూ, ఓకే, సో మీరు మాక్ టెస్టులు రాస్తూ, ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు రాస్తూ వాటిపైన మీరు
ఎక్కువగా ఫోకస్ చేసి ప్రిపేర్ అయినట్లయితే, మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనేది తెలుసుకొని వాటిపైన మీరు ఫోకస్ చేసి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా 80 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. ఓకే, సో గతంలో అంటే పెద్దగా గైడెన్స్ ఇచ్చేవారు లేరు. కొంతమంది ఇంటి దగ్గర ఉండి చదువుకునేటువంటి వారికి గైడెన్స్ ఇచ్చేటువంటి వారు లేరనమాట. కొంతమంది ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు, వారికి మంచి మార్క్స్ వచ్చేవి. ఇంటి దగ్గర ఉండి చదువుకునేటువంటి వారికి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల, ఏ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకోలేకపోవడం వల్ల మార్క్స్ అనేవి తక్కువ వచ్చి వాళ్ళు డిస్క్వాలిఫై అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడ చూసుకోవచ్చు, స్ట్రాటజీస్ తెలుసుకోవచ్చు. ఓకే, విన్నర్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో వారి యొక్క ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క స్ట్రాటజీని మార్చుకోవచ్చు. మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనేది మీరు తెలుసుకోవడానికి అలాంటి వీడియోస్ కానీ, ఇలాంటి అనలిటికల్ వీడియోస్ కానీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్ వస్తే ఓకే, ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండి చదువుకునేటువంటి వారు యూట్యూబ్లో ఉన్నటువంటి ఒక మంచి కంటెంట్ని చూసి ఈ యొక్క స్ట్రాటజీస్ని మీరు లాస్ట్ 30 డేస్ లేదా లాస్ట్ 40 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి వీడియోస్ చూసినట్లయితే ఏ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలనేది మీకు తెలుస్తుంది. కాబట్టి సో ఆ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి. అలాగే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ కాంబో కోర్స్ అండ్ PDF కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.